సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతుల సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం, తమ సంపదలో నుండి అల్లాహ్ మార్గంలో ఖర్చు చెయ్యండి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా అల్ హుజరాతులో తెలియచేస్తున్నాడు, ఇన్నమల్ ముమినూన అల్లదీన ఆమను బిల్లాహి వ రసూలిహి సుమ్మ లం యర్తాబు వజాహదు బిఅమ్వాలిహిం వ అన్ఫుసిహిం ఫీ సబీలిల్లాహ్ ఉలైక హుముస్ సాదికూన్. ఎవరైతే అల్లాహ్ను ఆయన ప్రవక్తను విశ్వసించిన తర్వాత ఎలాంటి అనుమానానికి తావీయకుండా తన ధనంతో తన ప్రాణంతో ఎవరైతే అల్లాహ్ మార్గంలో పోరాడారో అలాంటి వారే సత్యసంధులు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. ఇందులో అల్లాహ్ ఏమంటున్నాడు? అల్లాహ్ను ఆయన ప్రవక్తను విశ్వసించాలి, దాని తర్వాత ఎలాంటి అనుమానానికి తావు ఇవ్వకూడదు, దాని తర్వాత తమ ధనంతోనూ తన ప్రాణంతోనూ అల్లాహ్ మార్గంలో పోరాడేవారే సత్యసంధులు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇందులో తెలియచేశాడు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు ఏ సంపదనైతే ఇచ్చాడో ఆ సంపద మనకు శాశ్వతమైతే కాదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా కేవలము ఈ 3 నాళ్ళ జీవితంలో మనకు కొంత మేరకు అప్పగించాడంతే. ఈ ఆస్తిపాస్తులు, ఈ సిరి సంపదలు అన్ని అల్లాహ్కు చెందినవే. సోదరులారా, శాశ్వతంగా మనము వాటిని అనుభవించడానికి అల్లాహ్ మనకు అప్పగించలేదు. కేవలము కొద్ది రోజుల కొరకు పరీక్ష నిమిత్తమే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇవన్నీ మనకిచ్చాడు. అందుకే అల్లాహ్ తఆలా ఎందుకు ఇచ్చాడండి? అల్లాహ్ మనకిస్తాడు, అందులోని పరీక్ష పెడతాడు. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా? మీ చావు బ్రతుకులు నేను ఎందుకు ఇచ్చానంటే, అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మీ చావు బ్రతుకులు నేను ఎందుకు పెట్టానో తెలుసా? మీలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షిద్దామని అంటున్నాడు అల్లాహ్ తాలా. అలాగే అల్లాహ్ మీకు సంపదలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? అల్లాహ్ మార్గంలో ఎవరు ఖర్చు చేస్తారో చూద్దామని అల్లాహ్ ఇస్తున్నాడు. అంతే తప్ప మీరు ఇవి పూర్తి సర్వాధికారాలు, అన్ని హక్కులు ఈ సంపద పైన నాకే ఉన్నాయి, నన్ను ఎవడు అడిగేది నా ఇష్టం అన్నట్టుగా ఉండటానికి వీల్లేదు. మీకు అల్లాహ్ సంపదను అప్పగించింది కొద్ది రోజుల కొరకు. ఎవరు ఎంత తమ సంపద నుండి నా కోసం ఖర్చు పెడతారో పరీక్షించి చూద్దామని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ సంపదనిచ్చాడు. అందుకే అల్లాహ్ తాలా సూరా అల్ హదీద్ 57వ సూరా 11వ ఆయతలో అల్లాహ్ తాలా అంటున్నాడు, మన్ జల్లదీ యుక్రిదుల్లాహ ఖర్దన్ హసనా ఫయదాఇఫహు లహు వలహు అజ్రున్ కరీం. అల్లాహ్కు మంచి రుణం ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? అల్లాహ్కు రుణం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మంచి రుణం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటువంటి వానికి అల్లాహ్ దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు, అతనికి ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రతిఫలము లభిస్తుందని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. అల్లాహ్ మీకు ఇచ్చాడు, కానీ మీరు తిరిగి అల్లాహ్కి ఇవ్వాలి. అలా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా దాన్ని తిరిగి ఎన్నో రెట్లు పెంచి ఇస్తాడు అని అల్లాహ్ తాలా తెలియజేశారు. చాలా మంది ప్రజలు అనుకుంటారు, సంపద నుండి ఖర్చు పెట్టేస్తే, మజీదులకు ఇచ్చేస్తే, మదరసాలకు ఇచ్చేస్తే, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడుతుంటే మేము పేదలం అయిపోతాం అన్నటువంటి భావన ఉంటుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అల్లాహ్ మార్గంలో మీరు ఖర్చు చేయడం వల్ల మీ సంపదలో బర్కత్ వస్తుంది తప్ప మీ సంపదలో లోటు ఏర్పడదు అని ప్రవక్త గారు తెలియజేశారు. అల్లాహ్ తాలా సూరా బకరా 261వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, అల్లాహ్ మార్గంలో తన ధనాన్ని ఖర్చు చేసే వారి యొక్క ఉపమానం ఏ విధంగా ఉంటుందంటే, ఒక విత్తనాన్ని నాటగా అది మొలకెత్తుతుంది, అందులో నుంచి 7 వెన్నులు పుట్టుకొస్తాయి, ఒక్కొక్క వెన్నులో 100 గింజలు ఉంటాయి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక చక్కటి ఉదాహరణను తెలియజేశాడు. అల్లాహ్ తాలా తాను కోరిన వారికి సంపదను సమృద్ధిగా ప్రసాదిస్తాడు. సోదరులారా, సహీ ముస్లిం 3508వ హదీసులో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి ఒక వ్యక్తి వచ్చి అల్లాహ్ యొక్క ప్రవక్త, ఇదిగో నా వంట, నేను అల్లాహ్ మార్గంలో దానం చేస్తున్నాను అని ప్రవక్త గారి సమక్షంలో
దానం చేశారు. ఆ వ్యక్తికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్తనిచ్చారు. దీనికి బదులు నువ్వు ఏదైతే ఈ రోజు ఈ ఒంటెను దానం చేశావో దీనికి బదులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు తీర్పు దినం రోజున 700 ఒంటెలంతటి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పారు సోదరులారా. అంటే అతను ఇచ్చింది ఏంటి? ఒక్క ఒంటె ఇచ్చాడు. ప్రతిఫలం ఎంత? 700 ఒంటెలు ఇచ్చినంత పుణ్యం అతనికి లభిస్తుంది. అంటే ఈరోజు మనము చిత్తశుద్ధితో 10 రూపాయలు దానం చేసినా కూడా దానికి 700 రెట్లు పుణ్యం అనేది మనకు తీర్పు దినం రోజున లభిస్తుంది. ఇదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? అల్లాహ్కు మంచి రుణం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే అల్లాహ్ తాలా దాన్ని రెట్టింపు చేసి మీకు దాని ప్రతిఫలాన్ని ఇస్తాడు అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. కావున సోదరులారా, మన సంపదలో అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే అది తరిగిపోవటమో సంపద అంతా అయిపోవటమో జరగదు. దానికి బదులు అల్లాహ్ తాలా బర్కత్ ఇస్తాడు, శుభాలను ప్రసాదిస్తాడు. కావున సహాబీలు కూడా ఎందరో ఖర్చు చేశారు. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినందుకు వాళ్ళు ఏనాడు పేదవాళ్ళు కాలేదు. అంతకు రెండింతలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహించాడు. అల్హమ్దులిల్లా. కావున అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం వల్ల, అల్లాహ్ దైవ కార్యాల్లో ఖర్చు పెట్టడం వల్ల మన సంపదలు లోటు రాదు, సమృద్ధి మాత్రం ఏర్పడుతుంది, బర్కత్ వస్తుంది. సోదరులారా, ఆనాడు అందరూ కూడా సహాబీలు నిరుపేదలే. అయినా కూడా ఇస్లాం అనేది శరవేగంగా వ్యాప్తి చెందింది. మజీదులు అన్నవి కూడా, ఎన్నో మదర్సాలు అన్నవి కూడా అల్హమ్దులిల్లా ఆనాడు నిర్మించబడ్డాయి. ఆనాడు ఉన్నది ఎంతో మంది పేదవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇస్లాం ధర్మాన్ని అభివృద్ధి పదం వైపునకు పరుగులెత్తించారు సోదరులారా. కానీ ఈ రోజు మనలో ఎంతో మంది కోటీశ్వర్లు ఉన్నారు, లక్షలాధికారులు ఉన్నారు. అయినప్పటికీ కూడా పరిస్థితి ఏ విధంగా ఉందంటే కొన్ని ఊర్లలో మస్జిదులు కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయినా కూడా మస్జిదులు పూర్తి కావడం లేదు. ఎందుకో తెలుసా? చందాలు ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారంటే సోదరులారా, కనీసం మస్జిద్ చందా కోసం వెళ్తే వాళ్ళు బస్సు టికెట్లు ఛార్జీలు కూడా రావడం లేదు. అంత దారుణంగా చందాలు ఇస్తా ఉన్నారు. ఇక మనం అర్థం చేసుకోవాలి, మన ఈమాను ఏ రేంజ్ లో ఉందే, ఏ తరహాలో మన విశ్వాసం ఉందో, మన భక్తి భయం ఏ తరహాలో ఉందో ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఇస్లాం అనేది ఎలా అభివృద్ధి అవుతుందండి? నీ ఇంట్లో నువ్వు కూర్చొని ఉంటే ఇస్లాం ధర్మం అభివృద్ధి అవుతుందా? ఇస్లాం ధర్మం అభివృద్ధి, ముస్లిం సమాజం అభివృద్ధి ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే మస్జిదులు నిర్మించబడతాయో, ఎప్పుడైతే మదర్సాలు నిర్మించబడ్డాయో, ఎప్పుడైతే జ్ఞానం నేర్చుకోవటానికి కొన్ని నేర్పబడటానికి ఏదైతే విద్యా సంస్థలు అవసరమో అవన్నీ ఎప్పుడైతే నిర్మించబడతాయో, ఎప్పుడైతే అవి నడపబడతాయో అప్పుడు ఇస్లాం ధర్మం అభివృద్ధి చెందుతుంది. కానీ ఏమి కట్టకుండానే, ఏమి నిర్మించకుండానే ఇస్లాం దానంతట అది అభివృద్ధి అవుతుందా? కాదు. మనం పాటుపడితేనే, మనము కృషి చేస్తేనే అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం అనేది అభివృద్ధి అవుతుంది. సోదరులారా, ఆనాడు వారికి పేదరికం ఉన్నప్పటికీ కూడా అల్హమ్దులిల్లాహ్ మన పూర్వీకులు సహాబీలు ఎంతగానో వాళ్ళు దైవ మార్గంలో ఖర్చు చేసేవాళ్ళు. సోదరులారా, మనకు ఈరోజు బ్రతికినంత కాలం మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఈరోజు బ్రతికినంత కాలం కొడుకులకు కూతుర్లకు ఆస్తులు ఎత్తి పెట్టడం తప్ప ఇంకా మనం దేంట్లోనూ లేం. కొడుకులకు ఆస్తులు కూడబెట్టడానికి, కూతుర్లకు బంగారు కొనడానికి, పెళ్లి చేయడానికి, వీటన్నిటికీ కూడా మనం పాటుపడుతున్నాం. కొడుకు ఏదైనా ఒక ఫోన్ కావాలని అడిగితే వెంటనే తెచ్చిస్తున్నాం. అది 20,000 కానీ, 30,000 కానీ, 40,000 కానీ. చదువుకునేటువంటి కూతురు కంప్యూటర్ కావాలంటే, ల్యాప్టాప్ కావాలంటే అది 50,000 కానీ, 60,000 కానీ లెక్క చేయకుండా ఇట్టే కొనిచ్చేస్తా ఉన్నాం. కూతురు పెళ్లి కోసము 10 తులాలు 20 తులాలు బంగారు కొంటున్నాం. పెళ్లిళ్ళ కోసం 10 లక్షలు 12 లక్షలు ఇట్లే ఖర్చు పెట్టేస్తా ఉన్నాం. ఇంట్లో టీవీ కావాలన్నా, ఫ్రిడ్జ్ కావాలన్నా, సోఫా కావాలన్నా, ఏసీ కావాలన్నా లక్షలకు లక్షలు ఈ చేతుకుండా ఇట్టే దారబోస్తా ఉంటాము. కానీ అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడానికి జేబు నుండి 100, 200 తప్ప ఇంక మిగిలింది రాదు బయటకి. ఏ విధమైనటువంటి ఈమాను నేడు ఉంది కాబట్టి ఇస్లాం అభివృద్ధి అనేది వెనకబడి ఉంది సోదరులారా. మన సొంతం కోసము, మన కొడుకుల కోసము, మన కూతుర్ల కోసము, మన ఇంటి అవసరాల కోసము ఎంతైనా ఖర్చు చేస్తున్నాము. మరి అల్లాహ్ కోసం ఖర్చు చేయమంటే ఎందుకు పిసినారితనాన్ని వహిస్తున్నాము? అల్లాహ్ కోసం ఖర్చు చేయడం అంటే ఎందుకు మన జోబి నుండి డబ్బులు బయటికి రావడం లేదు? ఒక్కసారి ఆలోచించుకోండి సోదరులారా. మరి ఆనాడు ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అల్లాహ్ మార్గంలో నడిపించారు కాబట్టే దేశాల్లో ఈరోజు ఇస్లాం వ్యాపించిందండి అల్హమ్దులిల్లాహ్. వాళ్ళ ఆస్తుపాస్తులన్నీ వదిలిపెట్టేసి మక్కా నుండి మదీనాకు వచ్చేసారు ఇస్లాం ధర్మం కోసం. ఆస్తిపాస్తులు ఆలుబిడ్డలందరినీ వదిలిపెట్టేసి చేశారు. ప్రపంచ దేశాలన్నీ తిరిగారు, ధర్మాన్ని బోధించారు అల్హమ్దులిల్లాహ్.
ఉప్పు చేపలు అమ్ముకుంటూ, ఖర్జూరాలు అమ్ముకుంటూ దేశ దేశాలు తిరిగి ధర్మాన్ని బోధించారు. అల్హమ్దులిల్లా. అందుకే ఇస్లాం ధర్మం మన దాకా వచ్చింది ఈరోజు. కానీ మనం మాత్రము దైవ మార్గంలో పోలేకున్నాము, దైవ మార్గంలో శ్రమించలేకున్నాము, వెళ్ళి జ్ఞానం నేర్చుకోలేకున్నాము, అల్లా మార్గంలో ఖర్చు కూడా పెట్టలేకున్నాము. ఏం చూసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు పుణ్యాన్ని ఇస్తాడు? ఏం చూసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని నరకం నుండి రక్షిస్తాడు? ఏం చూసి అల్లాహ్ మనకు జన్నత్ ఇస్తాడు చెప్పండి? కావున సోదరులారా, మన అవసరాలు తీర్చుకోవడానికి మనం ఎంత ఇష్టపడుతున్నామో అంత పదింతలు అల్లాహ్ కోసం ఖర్చు పెట్టడానికి మనం ఇష్టపడినప్పుడే ముస్లింలం అవుతాం సోదరులారా. సోదరులారా, 6514 హదీసు బుఖారీ, అనస్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖనం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ప్రతి మనిషి యొక్క మరణంతో అతని సమాధి వద్దకు 3 విషయాలు వస్తాయి. ఆ మూడింటిలో 2 వెనక్కి వచ్చేస్తాయి, ఒకటి అతనితో పాటు పరలోకం వరకు తోడుంటుంది. వెనక్కి వచ్చే ఆ 2 విషయాలు ఏమిటంటే, తన కుటుంబీకులు మరియు తాను సంపాదించిన ఆస్తిపాస్తులు. ఈ 2 సమాధి నుంచి వెనక్కి వచ్చేస్తాయి. తనతో పాటు తీర్పు దినం వరకు తోడుండేది అతను చేసుకున్న పాప పుణ్యాలు, కర్మలు మాత్రమే అతనితో పాటు వస్తాయి. సోదరులారా, మనము జీవితాంతం నా భార్య బిడ్డలు అని ఏదైతే ప్రాకులాడామో, ఆ భార్య బిడ్డలు ఆ సమాధి చీకటిలో మనల్ని కప్పెట్టేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు సోదరులారా. ఏ ఆస్తిపాస్తులని అర్రులు చాచామో ఆ ఆస్తిపాస్తులు, అది ఇల్లు రూపంలో ఉన్నా, కారు రూపంలో ఉన్నా, బంగారు రూపంలో ఉన్నా, భూముల రూపంలో ఉన్నా, నీతో పాటు సమాధిలోకి జానుడు స్థలాన్ని తీసుకెళ్ళలేవు. నీతో పాటు 1 తులం బంగారాన్ని తీసుకెళ్ళలేవు. నీతో పాటు నీ ఇంటిలోని ఒక గోడను కూడా నువ్వు సమాధిలోకి పట్టుకెళ్ళలేవు. నువ్వు సంపాదించిన ఆస్తి పాస్తులు ఇవన్నీ కూడా అక్కడే ఆగిపోతాయి. నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్కా చెల్లెలు అందరూ కూడా ఆ సమాధి నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. నీతో పాటు తీర్పు దినం వరకు నీతో తోడు ఉండేది నువ్వు చేసుకున్న పాపకు పుణ్యాలే సోదరులారా. మరి ఏవైతే మనతో పాటు రాకుండా సమాధి గట్టు మీదనే ఆగిపోతాయో వాటి కోసం మనం పాకులాడుతా ఉన్నాము. ఏవైతే తీర్పు దినం వరకు మనతో పాటు ఉండి మనల్ని నరకం నుండి కాపాడుతాయో ఆ సత్కార్యాల వైపునకు మనం అడుగులు వేయడం లేదు సోదరులారా. ఏవైతే రేపు తీర్పు దినం రోజున మనకు ఎలుగై మనకు నీడని ఇస్తుందో ఆ కార్యాలు చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయడం లేదు సోదరులారా. ఏవైతే సమాధి వద్దకు వచ్చి సమాధి నుంచి వెనక్కి వెళ్ళిపోతాయో వాటి కోసం మనం ప్రాకులాడుతా ఉన్నాము. ఇమాం హసన్ బస్రీ రహ్మతుల్లాహి అలైహి గారు ఒక మయ్యత్తును తీసుకొని తన శిష్యులతో పాటు కబ్రస్థాన్కి వెళ్ళారు. కబ్రస్థాన్కు వెళ్ళిన తర్వాత శిష్యులను ఉద్దేశించి చెప్పారు, ఓ నా శిష్యులారా, ఎవరైతే ఈ మయ్యతు చనిపోయి ఉన్నాడు ఆ వ్యక్తి ఇంకా తిరిగి లేచి ప్రపంచంలోకి వెళ్ళలేడు. కానీ మీరు తిరిగి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ శ్మశానం నుండి ఆ మయ్యత్ ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళలేడు, కానీ మీరు తిరిగి ఇంటికి వెళ్ళగలుగుతారు ఈ శ్మశానం నుండి. కావున మీరు ఇక మీదట సత్కార్యాలు చేసుకోండి. మీరు ఈ కబర్స్థాన్ నుండి తిరిగి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. కావున మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి, అల్లాహ్ కోసం పుణ్యకార్యాలు చేసుకోండి అని ఇమాం హసన్ బస్రీ రహ్మతుల్లాహి గారు తెలియజేశారు. కావున మనం కూడా ఎంతో మందిని కబర్స్థాన్కి తీసుకెళ్తా ఉంటాం. ఆ సమాధుల్లో ఏదో ఒక రోజున మనం కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. కనబడుతున్నటువంటి ఏ సమాధి మీదైనా సరే తాను సంపాదించుకున్న ఇల్లు కనిపిస్తుందా? లేదు. తాను సంపాదించుకున్నటువంటి ఆస్తి పాస్తులు కనిపిస్తున్నాయా? లేదు. అందులో ఉన్నవాడు, లేనివాడు, పేదవాడు, ధనవంతుడు అందరూ కూడా అదే 6 అడుగుల సమాధిలో మట్టి అయిపోయి ఉన్నారు సోదరులారా. కావున మనము ప్రపంచంలో బ్రతికి ఉన్నప్పుడు చేసుకున్నటువంటి కర్మలే మనకు పనికొస్తాయే గాని మనం సంపాదించుకున్నటువంటి ఆస్తి పాస్తులు ఇవన్నీ కాదు సోదరులారా. ఆస్తి పాస్తులు సంపాదించొద్దని ఎవరు చెప్పడం లేదు ఇక్కడ. కానీ సంపాదించిన వాటిలో పిసినారితనం వహించకుండా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టమనే మనము చెబుతా ఉన్నాము సోదరులారా. ఒక్కసారి ఆలోచించండి. ఏదైతే ఈరోజు మనం ఆస్తి పాస్తులు సంపాదించుకొని కొడుకుల కోసం, కూతుర్ల కోసం ఎత్తిపెట్టి పిసినారితనంతో మనం అలాగే పోగు చేస్తా ఉన్నామో ఆ సంపద ఎవరి కోసం మనం ఎత్తిపెడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ మార్గంలో పూర్తిగా మనము
అడ్డుకట్ట వేశాం ఖర్చు చేయకుండా. కొడుకులకు కూతుళ్ళు ఇంటి అవసరాల కోసం ఎంతైతే అంత ఖర్చు పెట్టేస్తా ఉన్నాం. కానీ ఏది మనకు పరలోకంలో పనికి వస్తుందో అక్కడ ఖర్చు పెట్టకుండా, ఏదైతే మనకు పరలోకంలో పనికిరాదో దానికోసం ఖర్చు పెడితే లాభం ఏముందండి? ఎలాంటి లాభము లేదు సోదరులారా. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర బకరా 254వ ఆయతులు అంటున్నాడు, ఓ విశ్వాసులారా, వ్యాపార లావాదేవీలు గాని, స్నేహ బంధాలు గాని, సిఫారసులు గాని పనికి రాని ఆ రోజు రాకముందే మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. దుర్మార్గులను అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన సహించడు అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. అంటే ఇక్కడ ఏవైతే ఈరోజు వ్యాపార లావాదేవీలు, భార్య బిడ్డలు, అలాగే ఇంకా వర్తకము, స్నేహ బంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే పరలోకంలో పనికిరావు. అందుకోసమే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరిని పిలిచారు. తన మేనత్తను పిలిచారు, అలాగే తన కూతురు ఫాతిమాను పిలిచారు. అందరిని పిలిచి అన్నారు, నా నుండి మీకేం కావాలో ఇక్కడే కోరుకోండి, నేను ఎంతో కొంత మీకు ఇవ్వగలను, కానీ అక్కడ మీకు ఏ విధంగా కూడా నేను పనికిరాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే నేను ఏ విధంగా మీకు పనికిరాను, మీరు చేసుకున్న కర్మలే మీకు పనికొస్తాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. చూడండి సోదరులారా, సూర మారిజ్ 10 నుంచి 18 ఆయతుల వరకు అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, వలా యస్అలు హమీమున్ హమీమా యుబస్సరూనహుం యవద్దుల్ ముజ్రిము లవ్ యఫ్తదీ మిన్ అదాబి యౌమిదిన్ బిబని వసాహిబతిహి వఅఖి వఫసీలతిహి అల్లతి తువి వమన్ ఫిల్ అర్ది జమీఅ సుమ్మ యుంజి. అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, వలా యస్అలు హమీమున్ హమీమా, ఆ రోజు ఒక స్నేహితుడికి మరో స్నేహితుడు కనిపిస్తాడు, అయినప్పుడు కూడా ఏమ్రా బాగున్నావా అని పలకరించను కూడా పలకరించడు. యుబస్సరూనహుం యవద్దుల్ ముజ్రిము లవ్ యఫ్తదీ మిన్ అదాబి యౌమిదిన్ బిబని, ఆ రోజున ఒకరికొకరు చూపించబడతారు. ప్రతి వ్యక్తి కూడా తన భార్య బిడ్డలను, తమ తల్లిదండ్రులను, తమ అన్నదమ్ములను అందరినీ చూసుకుంటాడు, కానీ ఒకరికొకరు పలకరించుకోరు, ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకోరు అంటాడనమాట. వసాహిబతిహి వఅఖి వఫసీలతిహి అల్లతి తువి. అల్లా, ఈరోజు ఆ నరకం నుండి నన్ను రక్షించడానికి నా భార్యను అందులో వేసేయల్లా, నా బిడ్డలను అందులో తోసేయల్లా, నా అన్నదమ్ములను అందులో వేసేయల్లా అని చెప్పేసి మొత్తుకుంటూ ఉంటాడు. చివరికి ఏమంటాడంటే, వమన్ ఫిల్ అర్ది జమీఅ సుమ్మ యుంజి. అల్లా, ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా నరకంలో తోసేయి, నన్ను మాత్రం కాపాడు ప్రభు అని చెప్పేసి వేడుకుంటూ ఉంటాడు. అల్లాహ్ తాలా ఏమన్నాడు, కల్లా ఇన్ హాలద నజ్జఅతల్ లిషవా తద్ఉ మన్ అద్బర వతవల్లా వజమఅ ఫఅవా. అల్లాహ్ తాలా అంటున్నాడు, లేదు, అసంభవం, ఆ రోజున తన తలలో మార్చి వేసేటటువంటి అగ్ని రుచి అతను చూపించడం జరుగుతుంది. సత్యాన్ని ధిక్కరించినటువంటి వారికి వజమఅ ఫఅవా, ధనాన్ని కూడబెట్టి ఖర్చు పెట్టకుండా ఉండే పిసినారికి కూడా అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, ఆ రోజున ధనాన్ని కూడబెట్టే పిసినారికి కూడా ఆ రోజున నరకం కేకేసి పిలుస్తుంది. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నా కొడుకు, నా కొడుకు, నా కూతురు, నా కూతురు, నా భార్య, నా భార్య అని చెప్పేసి ఉన్నదంతా అప్పు తెచ్చి నువ్వు తీసి ఏదైతే వాళ్ళ కోసం ఖర్చు పెట్టావో ఆ భార్య రేపు నిన్ను చూడగానే పారిపోతుంది. ఎందుకంటే ఎక్కడ పుణ్యాలు అడుగుతావోనని చెప్పేసి. ఏ బిడ్డల కోసం అయితే నువ్వు ప్రాకులాడేవో అదే బిడ్డలు నిన్ను చూసి పారిపోతారు, ఎక్కడ మా నాన్న మా నుండి పుణ్యాలు పెరుక్కుంటాడని చెప్పేసి. అది లోక బంధాలకు ఉన్నటువంటి సంబంధం. కానీ నువ్వు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టింది నీ వెంట వెలుగై ఉంటుంది సోదరులారా. నువ్వు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టినటువంటి ఆ సంపదే రేపు నిన్ను నరకం నుండి రక్షిస్తుంది సోదరులారా. ఆ అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టినటువంటి ఆ సంపదే నిన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది సోదరులారా. మరి ఏదైతే నీకు పరలోకంలో లాభదాయకమో దాన్ని చేసుకోవడం లేదు, ఏదైతే నీకు లాభదాయకం కాదో వాటి కోసం ఎంతైనా సరే నువ్వు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు. ఈ సత్యాన్ని, ఈ నిజాన్ని సహాబీలు గుర్తించారు కాబట్టే అల్హమ్దులిల్లా వాళ్ళు సత్కార్యాలు చేసుకున్నారు. ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గుర్తించారు కాబట్టే అల్హమ్దులిల్లా వారికి ఉన్నది లేనిది అంత ఊడ్చి అల్లా మార్గంలో ఖర్చు పెట్టారు. అల్హమ్దులిల్లా. సోదరులారా, మరి సహాబాలు ఏ విధంగా
పాటుపడ్డారంటే సోదరులారా ఒక్కసారి అర్థం చేసుకోండి. జంగే తాబూకు సందర్భంగా ఆస్తులన్నీ తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మజీదులో ఆయన ముందు సమర్పించినటువంటి అబూబకర్ రదియల్లాహు అన్హు వారి యొక్క త్యాగం ఏ పాటిది. ఉమర్ రదియల్లాహు అన్హు వారు తన ఆస్తుల సగభాగం అంతా తీసుకొని వచ్చి ప్రవక్త గారి కాళ్ళ ముందర పరిచేశారు. అల్హమ్దులిల్లా, ఏ పాటి త్యాగాలు! ఆ పాటి త్యాగాలు వాళ్ళు చేసుకున్నారు కాబట్టే ఇహ లోకంలో ఉండగానే జన్నతు శుభవార్త వాళ్ళకు లభించింది. సోదరులారా, రాత్రంతా తాము పస్తులుండి అతిథులకు తినిపించినటువంటి వారిలో కూడా చాలా మంది ఉన్నారు. అలాగే అల్లాహ్ మార్గంలో వలస వచ్చినటువంటి వారికి తమ ఆస్తి పాస్తుల్లో వాటాలు ఇచ్చినటువంటి సహాబీలు కూడా ఉన్నారు. సోదరులారా, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని త్యాగాలు సహాబీలు చేశారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళతో ఇష్టపడిపోయాడు. రదియల్లాహు అన్హుం వరదు అన్, అల్లాహ్ వాళ్ళతో ఇష్టపడిపోయాడు, ప్రసన్నుడైపోయాడు. ఎందుకు అయిపోయాడు? వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడము, వారు చేసినటువంటి సత్కర్మలు చూసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ పట్ల ప్రసన్నుడైపోయాడు. అల్హమ్దులిల్లాహ్, అందుకు వాళ్ళని అనుగ్రహించి వారికి స్వర్గాన్ని ప్రసాదించాడు. సోదరులారా, షేక్ తంతావి రహమతుల్లాహి గారు జిక్రియాత్ అనేటువంటి కితాబులో ఆయన తన తండ్రి గురించి రాశారు. సోదరులారా, ఏమంటే షేక్ సలీం అల్ మసూతి రహమతుల్లాహి గారు ఆయన చాలా పేదవారు. ఆయన బయటికెళ్తే చలిలో ఒక వ్యక్తి దుస్తులు లేక గజగజ వణికిపోతూ ఉండటం చూశారు. ఆయన వేసుకున్నటువంటి చొక్కా ఆ చలికి వణుకుతున్నటువంటి ఆ వ్యక్తికి ఇచ్చేసి ఆయన ఇంటికి వచ్చారు. ఇలా ఒక్కసారి కాదు ఆయన చేసింది, ఎన్నోసార్లు సలీం అల్ మసూతి దుస్తులతో బయటికి వెళ్ళేవారు. వచ్చేటప్పుడు ఒట్టి శరీరంతో వచ్చేవాళ్ళు. ఆ దుస్తులు ఎవరో ఒకరికి దాన ధర్మం చేసేవాళ్ళు. అంటే ఆయన స్వతహాగా పేదవారు అయినప్పటికీ కూడా చలిలో ఎవరైనా వణికిపోతూ ఉంటే దాన ధర్మం చేసి ఆయన ఒట్టి ఒంటితో ఇంటికి వచ్చేవాళ్ళు. సోదరులారా, అలాగే ఆయన స్వతహాగా ఎంతో పేదవారు అయినప్పటికీ కూడా ఇంట్లో వండుకున్నటువంటి వంటకాలు ఎన్నో రోజులు ఆకలంటూ వచ్చినటువంటి వారికి తాను తినేటటువంటి ఆ యొక్క అన్నాన్ని అలాగే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. సోదరులారా, ఒకానొక రోజున రంజాన్ మాసంలో ఇఫ్తార్ కోసమని తన భార్య వంటకాలు వండింది. ఇక ఇఫ్తార్ సమయం అవుతుంది, ప్లేట్లో పెట్టేశారు. ఇంతలో ఎవరో గేటు దగ్గర నుంచి ఆకలి అవుతుంది, నేను నా బిడ్డలు పస్తులున్నాము, దానం చేయండి అని ఎవరో పిలుపు వినగానే సలీం అల్ మసూతి ఏం చేశారంటే ఆ పళ్ళెం తీసుకెళ్లి అలాగే ఆ బిచ్చగాడికి ఇచ్చేశారు. తన భార్య వచ్చింది, అయ్యో ఏం చేశారు, మనమే పస్తులున్నాం, మనకే సరిగా తిండి లేదు, నువ్వు వేరొకరికి దాన ధర్మం చేస్తున్నావా అని చెప్పగానే ఆయన భార్య ఆ మాట అంటూ ఉంటే మౌనం వహించారే తప్ప ఏం మాట్లాడలేదు. అజాన్ సమయం అయిపోయింది. ఈలోగా డోర్ తట్టారు. చాలా పళ్ళాల నిండాక ఆహారం అంతా వచ్చింది. అందులో రకరకాల తీయని పదార్థాలు, మాంసము, భోజనము, రొట్టెలు అన్నీ ఉన్నాయి. సోదరులారా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పగానే ఈ నగరంలోకి ఒక రాజు ఈరోజు ఇఫ్తార్కు వచ్చాడు. చాలా మంది పెద్ద మనుషులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. పిలిచిన ఏ పెద్ద మనిషి కూడా ఈ యొక్క ఇఫ్తార్ విందులో పాల్గొనలేదు. ఆ రాజుగారు కూడా నేనేమి తినను, అన్ని సలీం అల్ మసూతి ఇంటికి తరలించండి అని చెప్పేసి రాజుగారు ఆదేశించారు. అందుకోసం అన్ని మీ ఇంటికి తీసుకొని వచ్చామని చెప్పారు. ఏదైతే అక్కడ దానం చేయడం జరిగిందో అంత 10 అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ సలీం అల్ మసూతికి తినిపించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సోదరులారా, మనం ఏదైతే చిత్తశుద్ధితో అల్లాహ్ కోసం ఖర్చు పెడతామో దాన్ని పెంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు జీవితంలో ప్రసాదిస్తాడు. సోదరులారా, అలాగే ఇమాం తాంతావి రహమతుల్లాహి గారు మరొక వృత్తాంతాన్ని కూడా రాశారు. అదేమిటంటే ఒక తల్లి ప్లేట్లో రొట్టెలు వేసుకొని ఉంది, కూర పెట్టుకొని ఉంది. తిందామని చెప్పేసి ఆమె నోటి వద్దకు తీసుకోగానే ఒక భిక్షగాడు ఆకలవుతుందని అరిచాడు. నోటు దగ్గర తినబోయేటటువంటి ఆ ఆహారాన్ని అలాగే మడిచి ఆ భిక్షగాడికి ఇచ్చేసి ఆమె పస్తులు ఉండిపోయింది. ఈలోగా తన కుమారుడు బయట పొరుగు ఊరికి వెళ్ళినటువంటి తన కుమారుడు రొప్పుతూ ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. నీళ్లు కావాలని అన్నాడు. బాబు ఏమైంది నీకు అని చెప్పగానే ఆ అబ్బాయి నీళ్లు తాగి తటపటాయించుకొని కూర్చొని, అమ్మా ఏం లేదు, నేను అడవి ప్రాంతం గుండా వస్తూ ఉంటే ఒక పెద్ద పులి నా వెంటబడింది,
అది ఇక నన్ను చంపబోయే సమయంలో నేను చచ్చిపోయానని చెప్పేసి అరుస్తున్నాను. ఆ సమయంలో ఒక తెల్లటి ఆకారంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి ముద్దకు బదులు ముద్ద అని చెప్పేసి అతను నన్ను కాపాడి ఆ పులి నుండి తప్పించి వెళ్ళిపోయాడు. తిరిగి చూస్తే ఎవరూ కనిపించడం లేదు అని చెప్పగానే అప్పుడు ఆ తల్లి అనింది, నేను ఏదైతే నోటి దగ్గర పెట్టుకొని రొట్టె తింటా ఉన్నానో ఆ రొట్టె నేను భిక్షగాడికి దానం చేయబట్టే అల్లాహ్ తాలా నిన్ను రక్షించాడని చెప్పేసి తల్లి చెప్పింది. సోదరులారా, మనము జీవితంలో ఏదైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతామో దాని ప్రతిఫలం అనేది మన జీవితంలో కనిపిస్తుంది. సోదరులారా, అంతటి ఔన్నత్యము, అంతటి పుణ్యఫలము అల్లాహ్ దగ్గర నుంచి మనం ఆశించకుండా కేవలము మనకి ఏదైతే పరలోకానికి పనికిరాదో దాని వెంట పడిపోయి మనము ఏ విధమైనటువంటి సత్కార్యాలు చేసుకోకుండా, పుణ్యకార్యాలు చేసుకోకుండా ఈ లోకంలో మేము శిలేసుకొని ఇక్కడే ఉంటామన్నట్టుగా మన వ్యవహారము, మన పరిస్థితి, మన జీవన శైలి ఈరోజు కనపడతా ఉంది. సోదరులారా, ఏదో ఒకటి చేసుకుంటేనే కదండి, ఏది చేసుకోకపోతే పరలోకంలో పుణ్యాలు ఊరికే వస్తాయానండి. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా స్వతహాగా చాలా పేదవారు. సోదరులారా, అయినప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఎన్నో రోజులు ఆయన పస్తు నుండి అతిథులకు తినిపించినటువంటి రోజులు, ఎన్నో రోజులు ఆయన పస్తు నుండి ఇతరులకు తినిపించినటువంటి రోజులు, ఎన్నో రోజులు ఆయన పస్తు నుండి సహాబీలకు తాపించినటువంటి రోజులు. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దగ్గరికి ఎన్నో రోజులు ఖర్జూరాలు ఆయన వద్దకు వచ్చేవి, ఒంటె పాలు ఆయన వద్దకు వచ్చేవి, ఇంకా రకరకాల రొట్టెలు, అనేక యొక్క దుస్తులు ఆయన వద్దకు వచ్చేవి. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనకంటూ ఏమి ఉంచుకోకుండా ఇతరుల యొక్క అవసరాలు తీర్చి తర్వాత ఆయన అవసరాన్ని తీర్చుకునేటువంటి వారు. ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖిస్తున్నారు, సహీ తిర్మిజీ హదీసు, ఒకానొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేకను కోశారు. ఆ మేకనంతా కూడా అడిగే వారికి, అడగని వారికి, పేదలకు అందరూ కూడా పనిచేశారు. ఇంటికి వచ్చారు. ఆయిషా, ఇంకా ఏం మిగిలి ఉంది మాంసం అని అన్నారు. ఒక్క భుజం మాత్రమే మిగిలి ఉంది, మిగతా మాంసం అంతా అయిపోయింది ప్రవక్త అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆయిషా, మేక మాంసం అంతా అలాగే భద్రంగా ఉంది, ఒక్క భుజం మాత్రమే అయిపోయింది అన్నారు. ప్రవక్త, మీ మాటల్లో అంతర్యం నాకు అర్థం కావడం లేదంటే, ఏదైతే మనము తినటానికి ఎత్తి పెట్టుకున్నామో దాని ద్వారా మనకేం పుణ్యం రాదు, కానీ ఏదైతే మనము పనిచేశామో దాని పుణ్యం అల్లాహ్ దగ్గర భద్రంగా ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. సోదరులారా, కావున ఇతరులకు పెడితే నాకేం వస్తుంది, దైవ మార్గంలో ఖర్చు పెడితే నాకేం వస్తుంది అనుకునేటటువంటి అజ్ఞానులు కూడా చాలా మంది ఉంటారు. సోదరులారా, ఏమొస్తుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నువ్వు చేసిన దానాన్ని చూస్తాం లేదా? అల్లాహ్ తాలా చూడటం లేదా? చూస్తున్నాడు. సోదరులారా, దానికి ప్రతిఫలం ఇవ్వడా? ఎత్తిపెట్టి మరి ఎన్నో రెట్లు ఇస్తాడు. సోదరులారా, అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వతహాగా తాను ఖర్చు పెట్టుకోవడం కంటే, తాను తినటం కంటే కూడా ఇతరులకు దానం చేయడం, ఇతరులకు తినిపించడము, ఇతరులకు తొడిగించడం ఆయన ఎంతో ఇష్టపడేవాళ్ళు. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు సూరా ఆల్ ఇమ్రాన్ 134వ ఆయతు, అల్లదీన యున్ఫికూన ఫిస్సర్రాయి వద్దర్రాయి, వారు కలిమిలోను లేమిలో కూడా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడుతూ ఉంటారు. చెప్పండి, సహాబీలు పేదవాళ్ళు కాదా? వాళ్ళకి బిడ్డలు లేరా? వాళ్ళకి భార్యలు లేరా? అయినప్పటికీ కూడా, పేదవారైనప్పటికీ, వారి భార్యలు ఉన్నప్పటికీ, వారి బిడ్డలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సత్కార్యాలు చేసుకున్నారంటే, సోదరులారా, ఒకానొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికి అతిథులు వస్తే ఆ అతిథులను ఒక సహాబీ తీసుకెళ్లారు, తల్హా రదియల్లాహు అన్హు వారు. ఇంట్లో పిల్లలకు మాత్రమే కొద్దిగా భోజనం ఉంటే ఆ భోజనాన్ని అతిథులకు తినిపించి వాళ్ళు పస్తులుండిపోయారు. పొద్దున్నే తెల్లవారుజామున స్వర్గ శుభవార్త వినిపించారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వారు పరలోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకున్నారండి. అందుకే వాళ్ళు నోటి దగ్గర ఉన్న తిండిని కూడా ఇతరులకు దానం చేసేశారు. మన దగ్గర ఉన్నప్పుడు కూడా ఈరోజు పెట్టడానికి మనకు చేతులు రావడం లేదు. సోదరులారా, సహాబీల జీవితాలే, ప్రవక్త యొక్క జీవితమే మనకు ఆదర్శం. సోదరులారా, కావున అల్లాహ్ తాలా ఏమంటున్నాడు? నా దగ్గర లేదండి ఇవ్వటానికి అని మనం అనుకుంటాం, కానీ అల్లాహ్ ఏమంటున్నాడు? కలిమిలోను లేమిలో కూడా ఖర్చు చేయండి అంటున్నాడు. అంటే మీకు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మీరు ఖర్చు చేయండి అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. మనం ఏమనుకుంటాం? నా దగ్గర ఉండాలి కదండి ఖర్చు పెట్టడానికి అంటారు, కానీ లేనప్పుడు కూడా మీరు ఖర్చు పెట్టండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఇహలోకం అనేది అశాశ్వతం.
ఇహలోకపు ఆస్తిపాస్తులు ఆలుబిడ్డలు అశాశ్వతము, పరలోకమే శాశ్వతమైనదన్న విషయాన్ని వాళ్ళు గ్రహించారు. అందుకే అల్లాహ్ తాలా అన్నాడు, బల్ తుసిరూనల్ హయాతద్ దున్యా వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్కా. వాస్తవానికి ఇహలోక జీవితం మిమ్మల్ని మోసపుచ్చింది, కానీ పరలోకమే శాశ్వతమైనది అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. సహాబీలకు పిల్లలు ఉన్నప్పటికీ వారు కొడుకుల కోసం, కూతుళ్ళ కోసం ఆస్తులు కూడబెట్టడానికి ఏనాడు వాళ్ళు ప్రాకులాడలేదు సోదరులారా. కానీ ఉన్నదంతా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టారు. ఇస్లాం అభివృద్ధి కొరకు వాళ్ళు పాటుపడ్డారు సోదరులారా. కానీ మనము ఇస్లాం అభివృద్ధి కొరకు పాటుపడటం లేదు. మన బిడ్డల్ని, మన కూతుళ్ళను, కూతుళ్ళు, కొడుకులు తింటే తరగనంత మనము దాచిపెట్టుకుంటా ఉన్నామే తప్ప అల్లాహ్ మార్గంలో మాత్రం ఖర్చు పెట్టడానికి మనకు చేతులు ఆడడం లేదు సోదరులారా. అందుకోసమే వాళ్ళు ఇహలోకానికి విలువ ఇవ్వలేదు కాబట్టి అల్హమ్దులిల్లా ఉన్నదంతా కూడా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేశారు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఫఅమ్మా మన్ నఅత వత్తక వసద్దక బిల్ హుస్నా ఫసనుయస్సిరుహు లిల్ యుస్రా. ఎవరైతే అల్లాహ్ మార్గంలో దానం చేస్తూ కూడా అల్లాహ్కు భయపడ్డాడో మరియు సత్యాన్ని సత్యంగా ధృవీకరించాడో అలాంటి వానికి మేము సులభమైనటువంటి మార్గాలను అనుగ్రహిస్తాము. వఅమ్మా మన్ బఖిల వస్తగ్న వకజ్జబ బిల్ హుస్నా ఫసనుయస్సిరుహు లిల్ యుస్రా. ఎవరైతే సత్యాన్ని ధృవీకరించలేదో, ఎవరైతే పిసినారితనాన్ని ప్రదర్శించాడో అలాంటి వానికి మేము దుర్మార్గంలో నడవటానికి మేము మార్గాలను సులభతరం చేస్తామని అల్లాహ్ తాలా తెలియజేశాడు సోదరులారా. ఒమా యుగ్ని అన్హు మాలుహు ఇదా తరద్దా. అతను పడిపోయే రోజున అతని ధనం అతనికి ఎందుకు పనికొస్తుందని అల్లాహ్ తాలా ప్రశ్నిస్తున్నాడు. ఒమా యుగ్ని అన్హు మాలుహు ఇదా తరద్దా. అతను పడిపోయే రోజున అతని ధనం అతనికి ఎందుకు పనికొస్తుంది? సమాధిలో పడిపోయే రోజున అతనికి, నరకంలో పడిపోయే రోజున అతనికి అతని ధనం అడ్డుకోదు. అతని ధనం అతని నరకం నుండి కాపాడలేదు. పుణ్యకార్యాలు మాత్రమే అతన్ని కాపాడగలుగుతాయి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు సూరా ఆల్ ఇమ్రాన్ 92వ ఆయతలో, లన్ తనాలుల్ బిర్ర హత్తా తున్ఫికు మిమ్మా తుహిబ్బూన్. మీరు ప్రియమైనటువంటి వస్తువుల నుండి తీసి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు మోమిన్లు కాలేరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. మీరు ఇష్టపడే ఆ ధనంలో నుంచి, మీరు ఇష్టపడినటువంటి ఆస్తి పాస్తుల్లో నుండి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు ఈమాన్ స్థాయికి మీరు చేరుకోలేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత అవతరింపజేసినప్పుడు అబూ తల్హా రదియల్లాహు అన్హు వారు చేసినటువంటి త్యాగం చూడండి సోదరులారా. బుఖారీ 1461వ హదీసు. అబూ తల్హా రదియల్లాహు అన్హు వారు ఈ ఆయతు విన్నారు. ఈ ఆయతు విన్న తర్వాత మస్జిదే నబవీకి ఎదురుగా బైరహా తోట ఉండేది. ఆయన ఎంతో ఇష్టపడే వాళ్ళు ఆ తోటని. అంత అమూల్యమైనటువంటి సంపద. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా బైరహా తోటలోకి వెళ్ళి ఎన్నోసార్లు నీళ్లు తాగి ఖర్జూరాలు తిని వచ్చేవాళ్ళు. అంతటి మంచి తోటను అల్లాహ్ మార్గంలో నేను ఖర్చు పెట్టాలి, నాకు పరలోకం కావాలన్నటువంటి సంకల్పంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అబూ తల్హా రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, మీరు ప్రియమైన వస్తువుల నుండి తీసి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టినంత వరకు మీరు మోమిన్లు కాలేరని అల్లాహ్ తాలా అంటున్నాడు కదా. కాబట్టి నేను ఎంతో ఇష్టపడేటువంటి ఆ బైరహా తోట నేను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయాలనుకుంటున్నాను అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ బంధువులలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు పంచేయన్నారు. అప్పుడు ఆయన తన చిన్నాన్న పెదనాన్న బిడ్డలను పిలిచి వారి పేరున ఆ తోటను రాయిచ్చేశారు సోదరులారా. అంటే ఇందులో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఏదో ఒక విధంగా పరలోకంలో చోటు సంపాదించుకోవాలన్న తపన వాళ్ళలో కనిపిస్తా ఉంది. ఏదో ఒక విధంగా అయినా సరే పరలోకంలో అల్లాహ్ దగ్గర మేము మన్నింపులు పొంది స్వర్గానికి స్థానం సంపాదించుకోవాలన్నటువంటి ఆశ, తపన వాళ్ళలో కనిపిస్తా ఉంది. ఈ ఆశ, ఈ తపన ఈ రోజు మనలో ఎందుకు కనిపించడం లేదు సోదరులారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ తపన, ఈ ఆశ ఎందుకు కనిపించడం లేదు? నేను నరకం నుండి రక్షించబడాలి, నేను కూడా స్వర్గానికి చేరుకోవాలి, నేను కూడా అల్లాహ్ ప్రసన్నత పొందాలి, నేను కూడా అల్లాహ్చి అనుగ్రహింపబడాలన్నటువంటి తపన, ఆలోచన మనలో ఎందుకు లేదు? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, బుఖారీ 5352వ హదీసులో అల్లాహ్ తాలా అంటున్నాడు, అన్ఫిక్ యా ఇబ్నే ఆదం అన్ఫిక్ అలైక్
నువ్వు నా కోసం ఖర్చు చేయి ఆదము కుమారా, నేను నీ కోసం ఖర్చు చేస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అలాగే ఎవరైతే అల్లాహ్ మార్గంలో దాన ధర్మాలు చేస్తారో వారి కోసం ప్రతిరోజు ఉదయం పూట దిగే దైవదూతలు దువా చేస్తూ ఉంటారు. ఏమని దువా చేస్తూ ఉంటారంటే, ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడతారో వారి కోసం అల్లాహ్ ఇతని సంపదలో మరింత వృద్ధిని ప్రసాదించు అని దువా చేస్తూ ఉంటారు. ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయరో, పిసినారితనాన్ని వహిస్తారో వారి సంపద నశించిపోవాలని దైవదూతలు దువా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తూ ఉంటే, దాన ధర్మాలు చేస్తూ ఉంటే మనం దైవ దూతలచే ఆశీర్వదించబడతాము. వారి దువాలలో మేలును మనం పొందుతాము. మనం గనక పిసినారితనంతో ఉన్నట్లయితే గనక ఆ దైవదూతల కీడే మనకు కొట్టుకుంటుంది. ఆ దైవదూతల యొక్క దువా శాపమే మనకు తగులుతుంది సోదరులారా. కావున చాలా మంది అందుకే హాస్పిటల్కి పోయేది లక్షలు పోస్తానే ఉంటాది, అయినా కూడా చూపించుకుంటానే ఉంటారు. ఎన్నో చోట్ల ఆస్తులు పోగొట్టుకుంటా ఉంటారు, ఎన్నో చోట్ల పెట్టుబడులు పెట్టి నష్టపోతా ఉంటారు. అలా పోతే మనకి ఏమి ఇబ్బంది లేదు, కానీ అల్లాహ్ మార్గంలో మాత్రం తీయడానికి చేతులు రావు. ఇది ఏ పాటి విశ్వాసం? కావున సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన నుండి కోరుతా ఉండేది ఏమిటంటే, మనలో తక్కువ ఏ పాటితో ఆయన పరీక్షిస్తున్నాడు. వీళ్ళకి సంపద ఇచ్చాడు, సంపద ఇచ్చి ఆ సంపదలో నుంచి మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, చూద్దాం ఎంత మనసుతో, ఎంత గొప్ప మనసుతో ఇతను నాకు ఇస్తాడు, ఏ మేరకు ఇతని సంపద నుండి నాకు ఖర్చు పెడతాడని అల్లాహ్ తఆలా మన నుండి పరీక్షిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనము ఖచ్చితంగా గ్రహించాలి సోదరులారా. పిసినారితనం అనేది తనకు చేటును చేకూరుస్తుంది సోదరులారా. సహీ ముస్లిం 2578 హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, పిసినారితనానికి మీరు దూరంగా ఉండండి, ఎందుకంటే మీకన్నా పూర్వం గతించిన జాతులు దీని కారణంగానే నాశనం అయిపోయారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. హారూన్, ఎవరు ధన పిపాసి అయినటువంటి హారూన్ ఎంత ధన సంపద ఉంది సోదరులారా. మూసా అలైహిస్సలాం వారు వెళ్ళి జకాత్ అడిగితే అతను పిసినారితనాన్ని వహించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అతని సంపదను మొత్తం అంతా కూడా భూమిలో కూరుకుపోయేలా చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ విధంగా సూర్యకలంలో తోట వాళ్ళ గాథ వస్తుంది. పుణ్యాత్ముడు దాన ధర్మాలు చేశాడు, అల్హమ్దులిల్లాహ్ అతను స్వర్గాన్ని పొందాడు. తన సోదరుడు పిసినారితనాన్ని వహించాడు, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టలేదు, పేదవాడు తోట వద్దకు వస్తే వాళ్ళు చీకొట్టాడు, ఎనికి పంపించేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన తోటను ధ్వంసం చేసేశాడు సోదరులారా. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీకన్నా గతించిపోయినటువంటి జాతులు పిసినారితనం కారణంగా నాశనం అయిపోయారు. మరి ఈరోజు మస్జిద్ నిర్మాణం కోసమని డబ్బులు అడిగితే ఇంట్లో డబ్బులు పెట్టుకొని కూడా తిప్పించుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది, చేతులు ఆడక డబ్బులు ఇవ్వడానికి పిసినారితనం వహించే వాళ్ళు ఎంతమంది. మన స్థితి, మన పరిస్థితి అల్లాహ్కు తెలియదంటారా? మనం కావాలని ఖర్చు పెట్టడం లేదో, ఇవ్వడం బుద్ధి పట్టడం లేదో తెలియదంటారా? అల్లాహ్ చూస్తున్నాడు, అల్లాహ్ ప్రతిదీ గమనిస్తున్నాడు. పెట్టుకొని కూడా ఇచ్చే స్తోమత ఉండి కూడా నువ్వు ఖర్చు పెట్టడం లేదంటే నీ దగ్గర నుంచి అల్లాహ్ లెక్క తీసుకునే సమయం కూడా దగ్గరలోనే ఉంది సోదరులారా. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఈరోజు మస్జిదులు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, అల్హమ్దులిల్లాహ్ ఎన్నో చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రేట్లు ఎలా ఉన్నాయండి? సిమెంట్ రేట్ ఎలా ఉంది, కడ్డీల రేట్ ఎలా ఉంది, కూలీల రేట్లు ఎలా ఉన్నాయి చూడట్లేదా? 100-200 ఇచ్చి చేతులు దులుపుకుంటే మిగతాది ఎవరు ఇస్తారు? నువ్వు ఇచ్చే 100-200తో మస్జిదులు తయారవుతాయా? ఈ రోజుల్లో ఉన్నటువంటి రేట్లకి నువ్వు ఇచ్చే 100-200కి ఏమొస్తుందండి? సోదరులారా, మనం పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో కనీసం ఒక వస్తువు వచ్చే విధంగానైనా సరే, ఒక పని బాధ్యత తీసుకునే విధంగానైనా సరే అది ఉంటే గనక అది మనకు లాభదాయకం అవుతుంది సోదరులారా. కానీ ఈరోజు మనం చేసే దానము 4 ఇటుకరాళ్ళు కూడా రావడం లేదు, ఒక సిమెంట్ మూట కూడా రావడం లేదు, ఒక ఐరన్ కడ్డీ కూడా రావడం లేదు. అంత నీచంగా మనం దాన ధర్మాలు చేస్తున్నాం. ఈరోజు ఎలా అల్లాహ్ కుబుల్ చేస్తాడండి? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. మనం మొబైల్ కొంటే బెస్ట్ అయినది, మంచి క్వాలిటీది, మంచి విలువైనది కొనుక్కుంటా ఉన్నాము. మనం వేసుకునే దుస్తులు కూడా మంచి కాస్ట్లిటీ వేసుకుంటా ఉన్నాము. ప్రతిదాన్ని మనం ఇష్టపడతా ఉన్నాము. కానీ అల్లాహ్ మార్గం దగ్గరకు వచ్చేసరికి సరిపోక అది ఎందుకు పనికిరాని విధంగా దానం చేస్తే అల్లాహ్ తాలా ఏ విధంగా దాన్ని కుబుల్ చేస్తాడు? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. మనము చేసేటటువంటి ఖర్చు ఒక్క రూపాయి కూడా మనకు ఏ మాత్రం కూడా అది వృధా కాదు సోదరులారా. బుఖారీ
1344వ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్జూరమంత దానం చేసినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని గుర్రపు పిల్లను పెంచి 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 పెద్ద చేసినట్టుగా రేపు కయామతు రోజున అతనికి ఇవ్వడం జరుగుతుంది. పర్వతాల పర్వతాల పుణ్యాలు అతను చూసుకుంటాడు. అల్హమ్దులిల్లా. కాబట్టి సోదరులారా, ఈ రోజు మన స్తోమతను బట్టి 5,000, 10,000, లేకపోతే ఒక బాధ్యత, లేకపోతే ఒక 50 మూటల సిమెంటు, లేదంటే ఒక టన్ను కడ్డీలు, లేదంటే ఒక మనం ఏదైతే మజీదు కోసం కొన్ని వస్తువులు ఇస్తామో ఏదో ఒక బాధ్యత తీసుకుంటే కనుక అల్హమ్దుల్లా పని అవుతుంది సోదరులారా. అంతేగాని మనము 100, 200 ఇచ్చేసి ఇంకా నా కాళ్ళు లేదు భయ్ అని చెప్పేస్తే ఇంకెవరిస్తారండి? ఏ విధంగా ముందుకు సాగుతుందండి సోదరులారా? నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా ఉన్నాను, చూస్తా ఉన్నాను సోదరులారా. ఏ మజీదు కూడా సంవత్సరం 2 ఏళ్లలో పూర్తి కావడం లేదు సోదరులారా. ముస్లిమేతర సోదరుల యొక్క మందిరాలు కట్టుకుంటున్నారు. ఒక నెలలో చూస్తే పునాది కూడా ఉండదు, 2 నెలల తర్వాత చూస్తే పెద్ద పెద్ద ఆలయాలు అయిపోయి ఉంటాయి. వాళ్ళవి లెక్క చేయకుండా వాళ్ళు తమ ఆలయాలను కట్టుకుంటున్నారు. ఏ మాత్రం కూడా వాళ్ళు పిసినారితనం వహించడం లేదు. కానీ ఈరోజు మీది సత్యమైనటువంటి ధర్మం అయినప్పటికీ కూడా మీరు పిసినారితనం వహిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు సోదరులారా. ఖచ్చితంగా మనము మన మజీదుల నిర్మాణం కోసం మనం పాటుపడకపోతే ఎవరు పాటుపడతారు సోదరులారా? మనం 10 చేతులు కలిపి మనము తయారు చేసుకోకపోతే, మనము నిర్మించుకోకపోతే ఇంకా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి నిర్మిస్తారా సోదరులారా? మనం ఇంకో ప్రయత్నం కూడా చేయాలి. మనం ఇవ్వడంతో పాటు మన కుటుంబీకులు, మన బంధువులు, మనకు పరిచయస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా తెలియజేసి ఆ విధంగా వాళ్ళను కూడా ప్రోత్సహించి, ఈ విధంగా మా ఊర్లో మజీదు నిర్మాణం జరుగుతుంది, మీరు కూడా ఈ పుణ్యకార్యంలో పాల్గొనండి, మీరు కూడా ఇవ్వండి, ఆడ ఇంత అవసరం ఉందని చెప్పేసి వాళ్ళను కూడా ప్రోత్సహించి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది సోదరులారా. చాలా మంది ప్రజల్లో దైవ మార్గంలో ఎలా ఖర్చు చేయాలో తెలియక చాలిస్మాలకి, దస్మాలకి డబ్బులు లక్షల లక్షలు తగలేస్తున్నారు సోదరులారా. వాటి కోసం ఖర్చు పెట్టడం వల్ల చనిపోయిన మీ తల్లిదండ్రులకు, పూర్వీకులకి రవ్వంత పుణ్యం కూడా రాదు సోదరులారా. చాలా మంది బక్రీద్ రోజున ఆ గోరీలకు సున్నాలు వేయడము, అక్కడికి వెళ్ళి ఫాతిహాలు సమర్పించడము, దువాలు చేయడము, వాళ్ళ పేరుతో దస్మాలు, చాలిస్మాలు, బట్టలు పెట్టడము, ఏవేవో అంగు ఆర్భాటాలు చేసేస్తూ ఉంటారు. వాటి ద్వారా పుణ్యం రాదు. మీరు చనిపోయిన మీ పూర్వీకుల పేరుట మజీదులకు, మదర్సాలకి, ఏదైనా తాగునీటి కొరకు ఇలాంటి వాటికి మీరు వారి పేరుతో సదకాలు చేస్తే అది వారికి లాభం అవుతుందే తప్ప ఈ విధంగా వాళ్ళ పేరుతో అన్నదానాలు చేయడము, చాలిస్మాల, దస్మాలు, యాట్ల కోయడము ఇది లాభం లేదు. మీరు వారి పేరుతో ఏదైనా మీరు మజీదులు, మదర్సాలు లాంటి వాటికి నిర్మాణానికి తోడ్పాటు, సహాయం అందించాలి. ఈరోజు మీరు పెట్టే ఏ రూపాయి కూడా వృధా కాదు. అల్లాహ్ దగ్గర పూర్తి ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఏదైతే మీరు డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా, ఆ మజీదుకు మీరు ఇచ్చిన చందా ద్వారా ఏదైతే మజీదు నిర్మాణం అయ్యిందో, ఆ మజీదులో ఎంతమంది అయితే నమాజ్ చదువుతున్నారో ఆ పుణ్యం అంతా నీకు వస్తూనే ఉంటుంది. ఎంతమంది వచ్చి బయాన్లు వింటున్నారో, జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారో, ఖురాన్ నేర్చుకుంటున్నారో, ఆ మజీద్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారో వాళ్ళందరూ పుణ్యం కూడా నీకు వస్తూనే ఉంటుంది సోదరులారా. ఇది అంతం కాదు ఇంకా. సుబ్హానల్లా. అలాంటి పుణ్యకార్యాలు మన మరణం కోసం మనం సిద్ధం చేసుకోకుండా, మన మరణానంతరం కోసం మనం పాటుపడకుండా, ఇహ లోకంలో తుచ్చమైన వస్తువుల కోసం లక్షల లక్షలు తగలేస్తూ మజీదు కోసం ఏమంటే 100, 200 ఇస్తే ఏం లాభం సోదరులారా? కావున అల్లాహ్ మార్గంలో మనం ఇష్టపడే వాటి నుండి ఖర్చు పెట్టాలి. మన మజీదులు, మన మదర్సాల కోసం మనము పాటుపడాలి సోదరులారా. ఆ విధంగా అయితేనే ఇస్లాం అభివృద్ధి అవుతుంది. ఆ విధంగా కానట్లయితే గనక ఇస్లాము వెనకబడి ఉంటుంది. అప్పుడు రేపు అల్లాహ్ దగ్గర మనం అందరం కూడా జవాబుదారీ అవుతాం సోదరులారా. ఎన్నో చోట్ల మనం చూస్తా ఉన్నాము, మజీదులు చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఎవరైనా సరే పుణ్యాత్ములు కొంతమంది అరే శ్రమిద్దాము, దీనికోసం పాటుపడదామని ఎవరైనా ముందుకొచ్చి ఆ మజీదు కట్టాలని, ఆ మదర్సా కట్టాలని ముందుకు వస్తే గనక వారికి ఎవరు సహాయ సహకారాలు అందించడం లేదు, ఎవరు వారికి తోడ్పాటును అందించడం లేదు. ఎవరో 2, 3 పోరాడుతూ ఉంటారు, మిగతా వాళ్ళంతా మాకేమో అవసరం అన్నట్టుగా బయట ఎక్కడో నిలబడి ఉంటారు. ఇది కరెక్ట్ కాదు సోదరులారా. ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపి ఇది మన బాధ్యత అనుకొని అల్లాహ్ యొక్క గృహాలు నిర్మిస్తే అల్హమ్దులిల్లా మనం ప్రజలకు విద్యను అందించిన వాళ్ళం అవుతాము. ఖురాన్, హదీసులు, బోధనలను మనం అందించిన వాళ్ళం అవుతాం సోదరులారా. ప్రజలు నమాజ్ చేసుకోవడానికి ఒక చక్కటి గృహాన్ని మనం నిర్మించిన వాళ్ళం అవుతాము. దాని ప్రతిఫలం మనకు అల్లాహ్ దగ్గర లభిస్తుంది సోదరులారా. కావున దైవ మార్గంలో అల్లాహ్ మనకిచ్చిన సంపదలో నుండి మనము అల్లాహ్ కోసం ఖర్చు పెట్టమంటే ఆయన గృహాల కోసం ఖర్చు పెట్టాలి. ప్రవక్త ముహమ్మద్
సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే మజీదు కోసం జానుడు పిట్ట గూడంత స్థలాన్ని ఇచ్చినా కూడా కయామతు రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో వాళ్ళకి జన్నతులో ఇల్లును ప్రసాదిస్తాడని చెప్పడం జరిగింది. అస్లాఫులు ఏమంటారంటే సోదరులారా, ఎవరైతే మజీదుల కోసం సహాయం చేశారో, స్థలం కొనివ్వడానికి, మజీదు నిర్మించడానికి ఎవరైతే సహాయం చేశారో వారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నతులో ఇల్లును ప్రసాదిస్తాడని చెప్పడం జరిగింది సోదరులారా. కావున మనం పరలోక శాశ్వత నిలయం కోసం మనం పాటుపడాలి. ఇహలోక అంగు ఆర్భాటాలకు అయితే మనం ఖర్చు పెట్టుకోవడము, అల్లాహ్ దగ్గరకు వచ్చేసరికి పిసినారితనం వహించడము, ఇది ఏ మోమిన్కు తగినటువంటి విషయం కాదు సోదరులారా. కావున మనం తప్పనిసరిగా అల్లాహ్ కోసం పాటుపడాలి, అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలి. అప్పుడే మనకు పరలోకంలో సాఫల్యం సిద్ధిస్తుంది. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనకిచ్చినటువంటి ధన సంపదల్లో నుండి ఇష్టపడి అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేటువంటి సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.